అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది. మరి కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ పథకం అయితే ఒకటన్నమాట. మరి ఈ పథకం కింద రైతులు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అయితే తీసుకుంటూ ఉన్నారు. మరి డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల్లో మన ప్రధాని మోదీ గారు 2,000 రూపాయల చొప్పున అయితే అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటివరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను అయితే పూర్తి చేసి 20 విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వం. మరి 20 విడత కింద డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. అలాగే రైతులకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి మన మోడీ సర్కార్ వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ఈ పథకం ప్రయోజనాలు రైతులకైతే అందుతూ ఉన్నాయి. ఇంకా మీకు కూడా ఈ పథకానికి అర్హులైతే ఈ పథకం కింద అందుతున్నటువంటి వాయిదాల ప్రయోజనాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులు అందుకున్నటువంటి రైతులు ఇప్పుడు 20 విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి 4 నెలలకు ఒకసారి డబ్బులను అయితే విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో 2,000 రూపాయల చొప్పున అయితే అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో 6,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. అయితే మనకు ఇటీవల 19 విడత డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి 20 విడత డబ్బుల విడుదల కావడానికి అధికారికంగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మే నెలలో తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, 20 విడత కింద ఎవరికి డబ్బులు రావు, రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే రైతులకు తొందరగా డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. ఇక పీఎం కిసాన్ స్కీమ్ పథకం ద్వారా ప్రయోజనం పొందేటువంటి రైతులు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ లేని వారికి డబ్బులు అందవని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక పూర్తి ఈకేవైసీ లేని రైతుల డబ్బులను ప్రభుత్వం అయితే నిలిపివేస్తుంది. అందుకే మనకు ఈకేవైసీ చేసుకోవడం అనేది తప్పనిసరి. ఇందుకోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం లేదా ఏదైనా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో కూర్చొని కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట. మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు. దాదాపు ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులకు ఈ పీఎం కిసాన్ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని 1 కోటి మందికి పైగా రైతులకు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి 19వ విడతలో దాదాపు మన 2 తెలుగు రాష్ట్రాల్లోని 1 కోటి మంది రైతులకు పీఎం కిసాన్ సహాయాన్ని విడుదల చేస్తే కొంతమందికి ఏంటంటే కొన్ని కారణాల వల్ల మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అయితే విడుదల కాలేకపోయింది. మరి ఆ కారణాలు చూసుకుంటే ఎక్కువ శాతం మనకు ఈకేవైసీ ప్రాబ్లం, అలాగే మరికొంతమంది మనకు ఎన్పిసిఐ లింక్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. మరి మే నెలలో మనకు 20 విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో 20 విడత డబ్బులు రావాలి అంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా ప్రయోజనాన్ని అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సాయం పొందిన వారు అయితే 19 విడత డబ్బులు పొందినటువంటి రైతులైతే మళ్ళీ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ కూడా మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ కూడా మీకు యథావిధిగా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకా అర్హుల జాబితాలో ఎవరైనా పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే కూడా మీరు నేరుగా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని
ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు సహాయాన్ని అయితే పొందండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతులకు పీఎం కిసాన్ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి 20 విడత పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి కేంద్రం కసరత్తులు అయితే చేస్తుంది. మే నెల మొదటి వారంలో ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట. లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ముందుగా పీఎం కిసాన్కి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది పీఎం కిసాన్ వెబ్సైట్లో. మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంది. తప్పకుండా ఈకేవైసీ పూర్తి చేయండి. ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అర్హతలైనటువంటి రైతులందరినీ కూడా గుర్తించడానికి గుర్తింపు కార్డుని అయితే తీసుకొచ్చింది, రైతు గుర్తింపు కార్డు అని. మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడానికి ఎదురు చూడండి. ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మరి ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి. అలాగే 1B జిరాక్స్ మీరు రైతు సేవా కేంద్రాలలో కానీ, సిఎస్సి సెంటర్లో కానీ, మీ సేవా సెంటర్ల ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకు. ఈ రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే రైతులు అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క గుర్తింపు కార్డు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధిని అయితే పొందొచ్చు. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు చేసుకొని ఉండాలి. ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఈ రైతు గుర్తింపు కార్డు, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవి చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అవకాశం అయితే కల్పించారు. ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి. ఇంకా ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. వీటి సహాయంతో మీరు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది. దరఖాస్తు చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా నేను చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవి చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేసి మీరు సహాయాన్ని అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది నెల చివరికల్లా. మరి అర్హుల జాబితాలో మీ పేరుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లే అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా మీకు డబ్బులు ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ఇస్తే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే మనకు పీఎం కిసాన్ అయితే ఇస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందిస్తాయి. తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ విధంగా చేసుకుని లబ్ధి అయితే పొందొచ్చు. తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకోండి. అర్హుల జాబితాలు మీకు తప్పకుండా పేర్లు కనుక వస్తే
మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అయిందా లేదా, అర్హుల జాబితాలో ఉన్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇది ప్రస్తుతానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తెలిసిన